ఆపరేషన్ వ్యాలంటైన్ వరల్డ్ వైడ్ గా సందడికి సిద్ధమైంది. అదేం అదృష్టమో కానీ ఫైటర్ మూవీతో పోలికే ఆపరేషన్ వ్యాలంటైన్ తలరాత మార్చేస్తోంది. అచ్చంగా కార్తికేయ 2, కాంతార, హనుమాన్ మేజర్ మూవీలకు ఇలానే కష్టానికి అదృష్టం తోడైంది. మరి మెగా ప్రిన్స్ ని కూడా అలానే అదృష్టం వరిస్తోందా? ఆపరేషన్ వ్యాలంటైన్ వరల్డ్ వైడ్ గా వండర్స్ చేసేలా ఉంది. ఓవర్సీస్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఇలా ఇవన్నీ కలుపుకుంటేనే 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో 5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ మిగిలిందట. ఇక సినిమా కూడా హిట్ అయితే వచ్చేదంతా బోనస్సే అంటున్నారు. నిజానికి టాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వచ్చే సినిమాల్లో కొన్నింటికి కష్టానికి అదృష్టం అదనంగా తోడైంది. కార్తికేయ 2కి ఇలానే గ్రాఫిక్స్ తో పాటు డివోషనల్ యాంగిల్ ఫ్రీ ప్రమోషన్ గా మారితే హనుమాన్ కి అదే అంశం కలిసొచ్చింది. ఇక కన్నడ మూవీ కాంతార అయితే డివోషనల్ యాంగిల్ తో పాటు బాలీవుడ్ లో క్వాలిటీ లేని సినిమాలతో పోల్చే విధానం ఫ్రీ పబ్లిసిటీగా మారింది. అలా కాంతార, కార్తికేయ 2, హనుమాన్ మూవీస్ కి ప్రమోషన్ చేయకుండా మౌత్ టాక్ ఎక్కిచ్చింది. అదే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ కి కలిసొచ్చేలా ఉంది. ఆపరేషన్ వ్యాలంటైన్ తో మెగా ప్రిన్స్ పాన్ ఇండియా కోరిక నెరవేరేలా ఉంది. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ తో జోడీ కట్టి తను చేసిన సినిమా తాలూకు ప్రోమోలకి భారీ రెస్పాన్స్ రావటం, కొంతకాలం ముందే వచ్చిన ఫైటర్ తో పోలిస్తే ఈ సినిమా క్వాలిటీ బెటర్ అన్న టాక్ పెరగటం సినిమాకు పెద్ద ప్లస్ అవుతోంది. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే కాదు, ప్రివ్యూలో టికెట్లు కూడా భారీగా సేల్ అయ్యాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరందుకున్నాయి. సౌత్ కంటే హిందీ వర్షన్ టికెట్లు వేగంగా బుక్ అవటం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ కి ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి.